అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మన తులసి చందు మళ్ళా మిగతా వీడియో గురించి చూద్దామండి. మళ్ళా తులసి చందు ఈ వీడియో ద్వారా జనాలకి, దళితులకి, అంబేద్కరిస్టులకి ఏం చెప్పాలనుకుంటుందో మీరు గమనించండి. మళ్ళీ నేను ఇప్పుడు మా మదిలో ఉన్న విషయాన్ని ఏమన్నది నేను చెప్తాను మీకు. సో వచ్చాయి తులసక్క, వచ్చాయి. అంబేద్కర్ సొంత రాష్ట్రం మహారాష్ట్రలో 90% పైగా దళితులు బుద్ధిజాన్ని పాటిస్తున్నారు. 90% మంది లేకపోతే 100% మంది బుద్ధిజం పాటించని నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీవు కూడా బుద్ధిజం పాటించు కదా. మీ కమ్యూనిస్టుల దేశం చైనా దేశంలో కూడా బుద్ధిజమే ప్రధాన మతం అంటూ చెప్తున్నావు కదా. నువ్వు కూడా బుద్ధిజం స్వీకరించు కదా. కమ్యూనిస్ట్ ఎందుకు అయ్యావు? నువ్వు కూడా స్వీకరించు. బుద్ధిజం పోయామంటే జాతీయత అంటే దేశభక్తి పోదు. నీకు హిందూ దేశం ఉన్నా ఉన్ని, అది హిందూ దేశం ఉంటే నీ కర్మ, అది ఎవరేం చేయలేరు, కరం లేదా? సో నువ్వు కూడా బుద్ధం స్వీకరించు తులసి చందు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇస్లాం, క్రిస్టియన్ మతంలోకి పోతేనే జాతీయత అంటే దేశభక్తి అని పోతుంది. దేశం మీద గౌరవం ఉండదని అంబేద్కర్ గారే చెప్పారు తులసి చందు. అవి కూడా చెప్పాలి కదా. ముందు చెప్పు. మహారాష్ట్రలో హిందూయిజము, ఇస్లాం తర్వాత 3వ అతిపెద్ద మతము బౌద్ధమే. దేశంలో ఉండే మొత్తం బౌద్ధుల్లో 77% మహారాష్ట్రలోనే ఉన్నారు. మన దేశంలో 1991 జనాభా లెక్కల ప్రకారం బుద్ధిజం పాటిస్తున్న వాళ్ళ సంఖ్య 65 లక్షలుంటే 2011 నాటికి అది 85 లక్షలకు పెరిగింది. 2025 నాటికి 1 కోటి మంది బౌద్ధులు భారతదేశంలో ఉంటారు అనేది ఒక అంచనా. అంటే మోడర్న్ ఇండియాలో బుద్ధిజం గురించి చర్చ బాగా పెరిగింది. అసలు ఏంటి బుద్ధిజము, ఎలా పుట్టింది, ఎలా విస్తరించింది, ఎలా అంతరిస్తూ వెళ్ళింది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ వీడియోలో వివరించు తులసి. చాలా బాగా వివరించు. ఎందుకు అంతరించిపోతుందో నీకే నువ్వు చెప్పాలి. మళ్ళా చెప్పు. 2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బుద్ధిజాన్ని స్థాపించాడు. గౌతమ బుద్ధుడు కంటే 1200 సంవత్సరాల తర్వాత పుట్టిన మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం మతాన్ని ప్రపంచంలో 170 కోట్ల మంది పాటిస్తున్నారు. గౌతమ బుద్ధుడి కంటే 600 ఏళ్ల తర్వాత పుట్టిన యేసుక్రీస్తు స్థాపించిన క్రిస్టియానిటీని ప్రపంచంలో 230 కోట్ల మంది పాటిస్తున్నారు. 120 కోట్ల మంది పాటిస్తున్న హిందూ మతాన్ని మిగతా మతాల్లాగా ఏ వ్యక్తి స్థాపించలేదు. వేల ఏళ్లుగా మన దేశంలో ఉన్న రకరకాల ఆచారాలు, సంస్కృతి, నమ్మకాలే హిందూ మతం. ప్రపంచంలో క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలు మొదలవక ముందే మన దేశంతో పాటు మొత్తం ఆసియా ఖండాన్ని బుద్ధిజం ప్రభావితం చేసింది. ఇప్పటికీ చైనాలో అతిపెద్ద మతము బౌద్ధమే. ఈ సౌత్ ఈస్ట్ దేశాలన్నిట్లోనూ బుద్ధిజమే ప్రధాన మతం. మన దేశంలో కూడా 1000 ఏళ్లకు పైగా, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దం దాకా బౌద్ధ మతమే ఒక ప్రధాన మతంగా కొనసాగింది. అంటే మనకి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఆశ్చర్యంగా ఉంటుంది? ఇప్పటివరకు కొనసాగింది అని చెప్పావు, ఆశ్చర్యం కలుగుతుంది చెప్పావు. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది తులసి చందు? ఈ దేశంలో 1,00,000 మతాలు ఉన్నాయి. ఎవరు ఏమి ఆశ్చర్యం పోయే అవసరం లేదు. ఎలాగైతే కలియుగం అంతరించిపోతుంటుందో అలాగా వాళ్ళకి జ్ఞానబోధ అవుతుంది. దేంట్లో సత్యం ఉంది? హిందూ సనాతన ధర్మంలో ఉన్న సత్యం ప్రపంచంలో ఏ ధర్మంలో లేదు, ఏ మతంలో లేదు. తులసి చందు, ఆడికే రావాలి. ప్రపంచం గోలుగా ఉంది కదా, నువ్వు ఎంత తిరిగినా మళ్ళా ఆడికే రావాల్సిందే. ఎవరు ఎక్కడ తిరిగాడినా మళ్ళా తన మనశ్శాంతి కోసం, ధ్యానం కోసం రావాల్సిందే సనాతన ధర్మం, హిందూ ధర్మం దగ్గరికి. ఎవరైనా సరే, అది ఇప్పుడు క్రిస్టియానిటీ చెప్తున్నావు కదా, ప్రపంచంలో క్రిస్టియానిటీలన మన హిందూ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం, హిందూ సనాతన ధర్మంలో ఋషుములు చెప్పిన జ్ఞానం అదే సత్యమని ఇప్పుడు వాళ్ళ సైంటిస్టులుగా మారి వాళ్ళే చెప్తున్నారు. తులసి చందు, నువ్వు ఎక్కడికి తిరిగినా, ఎక్కడికి పోయినా ఆఖరికి మళ్ళీ సనాతన ధర్మంలోకి రావాల్సిందే. సనాతన ధర్మ నియమాల్ని పాటిస్తేనే మనిషికి మనశ్శాంతి, నెమ్మది, మోక్షము అన్నీ ఉంటాయి. తెలిసిందా? చెప్పు చందు, తులసి చందు చెప్పు. అలాంటి బౌద్ధ మతం ఇప్పుడు ఇస్లాం, క్రిస్టియానిటీ కంటే చాలా చిన్నదిగా మైనారిటీ మతంగా మారిపోయింది. తులసి చందు, ఈ విషయాన్ని అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, తెలంగాణ సీఎం ఉన్నాడు కదా రేవంత్ రెడ్డికి, వాళ్ళకి చెప్పక్క
ఏం తులసిచంద్? ఎందుకంటే ఈ దేశంలో మైనారిటీ ముస్లిం అనే వాళ్ళు కొనసాగుతున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళే మైనారిటీలు అంట. అన్ని ఉపయోగాలు, అన్ని లాభాలు ఆ మైనారిటీ కులానికి ఇస్తున్నారు, ఆ వర్గానికి ఇస్తున్నారు అనమాట. ఒరే కాంగ్రెస్ పార్టీలో లుచ్చాగాళ్ళు ఇప్పుడు మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ కాదురా, మా బౌద్ధిజం అని చెప్పు తులసిచంద్ కదా. ఫస్ట్ అర్జెంట్ రాహుల్ గాంధీ చెప్పమ్మా మైనారిటీ అయిందని. ఎందుకు? మనం మన దేశంలో పుట్టిన బుద్ధిజం గురించి పక్క దేశాల్లో రాసిన పుస్తకాలు చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి. ఎందుకు ఇలా? బుద్ధిజం మన దేశంలో ఎలా అంతమైపోయింది? ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను అర్థం చేసుకున్నంత వరకు ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం. నువ్వు అర్థం చేసుకున్న దాంట్లో చెప్పకూడదు తులసిందు, నిజాలు చెప్పాలి. ఎందుకు అంతరించిపోయింది ఏంటంటే నీకు తెలిసినంత నువ్వు చెప్తావా? ఎందుకు అంతరించిపోతుంది? దాన్ని పాటించడం ఎవరి వల్ల కాలేదు, చెప్పడం చాలా ఈజీ. చెప్పడం ఏదే కానీ చెప్పడం తేలిక, కానీ కార్యరూపంలో సాధ్యం కాదు. అందరూ ఏమన్నావు నువ్వు? బుద్ధిజము సమానత్వం నేర్పుతుంది చెప్పావు. సమానత్వం ఎక్కడ ఉంది బుద్ధిజంలో చెప్పు నాకు. సమానత్వాన్ని ఎవరు పాటిస్తున్నారు? సమానత్వం అంటే ఏంటి? అది కావాలి కదా. సమానత్వం అంటే ఏంటి? దాని గురించి వివరణ చేస్తాను. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధిజము, జైనిజము ఉత్తర భారతదేశంలో ఒకే టైంలో శాంతిని బోధించే మతాలుగా పుట్టాయి. అంటే 2600 ఏళ్ల క్రితం నాటి సమాజానికి శాంతి బోధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. శాంతి అనేది ఎక్కడుంది తులసిచందు? శాంతి అనేది హిందూ సనాతనంలో ఉన్న శబ్దమే. గౌతమ బుద్ధుడు దాన్ని దొంగలించుకుని చెప్పాడు. దీనిలో గొప్ప ఏముంది? హిందూ ధర్మంలో లేని గొప్ప విషయాలు ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు? అది కావాలి కదా. హిందూ ధర్మంలో ఉన్నవే, హిందూ ధర్మంలో చెప్పినవే దొంగలించుకున్నాడు గౌతమ బుద్ధుడు. చెప్పాడు. గొప్ప ఏముంది చెప్పు నాకు. దాంట్లో గొప్ప ఏముంది? హిందూ ధర్మం లేని చెప్పు నాకు. వైలెన్స్ శాంతిని బోధిస్తుందని చెప్తున్నావు కదా. బుద్ధిజము శాంతిని ఎందుకు బోధిస్తుంది? వేరే వాళ్ళు ఎవరైనా వైలెన్స్ ఉగ్రవాదం సృష్టిస్తేనే కదా. మరి ఏ మతంలో ఉగ్రవాదం గురించి ఉంది? ఇతర మతాల గురించి ఉగ్రవాదం ఏ మతంలో నేర్పింది? హిందూ సనాతన ధర్మంలో ఉందా తులసిచందు? హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో సర్వే జన సుఖినో భవంతు అని చెప్పారు. సర్వజనాలు, మతాలతో సంబంధం లేదు, ధర్మంతో సంబంధం లేదు, సర్వజనాలు సుఖంగా ఉండాలని కోరుకుంది హిందూ సనాతన ధర్మం. ఈ శబ్దం వేరే మతాలు చూపించడానికి వైలెన్స్ ఏ మతాల్లో ఉన్నవి? ఇస్లాం, క్రిస్టియానిటీ రెండే మతాల్లో వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్ ఉన్న మతాలకి శాంతి బోధించాలి. హిందూ ధర్మంలో శాంతి ఉంది కదా. హిందూ ధర్మం నువ్వు శాంతి బోధించిన అవసరం లేదు. ప్రపంచంలో రెండే మతాలు వైలెన్స్, ఇతర మతాల మీద ద్వేషాన్ని నూరిపోసే మతాలు ఇవి రెండే, క్రిస్టియన్, ముస్లిం. ఈ రెండు మతాలు అంతరించిపోతే ప్రపంచమే శాంతిగా ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు తులసిచందు. ఇతిహాసాన్ని బాగా అర్థం చేసుకుని చెప్పు. వైలెన్స్ ఏ మతాల్లో ఉన్నాయి? ఈ ప్రపంచం అంతం కావడానికి, ప్రపంచం మానవాళి నాశనం కావడానికి ఇస్లాం మరియు క్రిస్టియన్ రెండు మతాలే కారణము. ఈ రెండు మతాలు అంతరించిపోతుంటే ప్రపంచ జనాభా మొత్తం శాంతియుతంగా ఉంటుంది. చెప్పు తులసిచంద్ర. అవేంటంటే అప్పుడున్న చిన్న చిన్న రాజ్యాలైన జనపదాల మధ్య నిత్యం యుద్ధాలు జరిగేవి కాబట్టి చావులు, హింస ఎక్కువగా ఉండేది. యజ్ఞాల్లో పశుబలులు ఎక్కువగా ఉండేవి. ఆ హింసకు పరిష్కారంగానే జైనం, బౌద్ధం పుట్టాయి. ఏం తులసిచందు? చిన్న చిన్న రాజ్యాల్లో దాడులు అవి ఎక్కువగా ఉండేవి. అప్పుడు పశుబలులు, యజ్ఞాల్లో, యాదాల్లో పశుబలులు ఎక్కువగా ఉండేవి. అందుకే బౌద్ధం పుట్టి జైనం పుట్టిందా? ఎక్కడుంది అది? జైనం, యజ్ఞం దాని నుంచి పుట్టిందని ఎక్కడ ఉంది తులసిచందు? వివరణ ఇవ్వాలి కదా. వివరణ ఇవ్వకుండా చెప్తుంటే నీకు నోటుకు వచ్చింది వాగిదంటే ఎట్లా? బౌద్ధం పుట్టింది ఎందుకు నీకు తెలీదు, జైనం పుట్టింది ఎందుకు నీకు తెలీదు. బౌద్ధం పుట్టింది గౌతమ బుద్ధుడు, చెప్తాను విను. అది నీకు తెలిసే ఉంటుంది. పోయిన వీడియోలో కూడా చెప్పాను నేను. ఒక రాజ్యంలో పుట్టింటే, గౌతమ బుద్ధుడు పుట్టిన రాజ్యంలో రాజుగా కడుపులో పుట్టింటే అక్కడ బ్రాహ్మణుడు భవిష్యత్తు గురించి, వాళ్ళ శాస్త్రం గురించి అడిగిదంటే ఎవరు? గౌతమ బుద్ధుడు వాళ్ళ నాన్న అడిగిందంటే ఈయన అయితే గొప్ప రాజు అని అవుతాడు, లేదంటే బికారి అయినా అవుతాడు, సన్యాసి అయినా అవుతాడు అని చెప్పారు. కాబట్టి వాళ్ళ నాన్న భయపడ్డాడు. నాకున్న ఒక కొడుకు ఎక్కడ సన్యాసి అయిపోతే నేను ఏం చెయ్యాలి, రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలని
చింతించి గౌతమ బుద్ధుడు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పెద్ద రాజ్యాన్ని నిర్మించి ఆయన పెద్దగా అయ్యే వరకు ఇంట్లోనే సాగినప్పుడు ఒకనొకప్పుడు గౌతమ బుద్ధుడు బయటకు వెళ్ళినప్పుడు భిక్షుకుని చూశాడు, అడుక్కుని తినేవాడిని చూశాడు. వాడిని చూసి వీడియన్కి ఇలా ఉన్నాడు. ఈ ఒకడు రోగిని చూశాడు, ఆ రోగి ఎందుకు ఇలా ఉన్నాడని తెలుసుకునికేసి ఇదేంటి ప్రపంచం, నేను ఇంత బాగున్న రాజ్యంలో ఇక్కడ ఇది ఇలా ఉంది కదా అనికేసి అక్కడ భార్యకి చెప్పకుండా చేయకుండా అర్ధరాత్రి పారిపోయిన పిడికి పంద గౌతమ బుద్ధుడు. చెప్పి రాజ్యానికి చెప్పి భార్యకి చెప్పి కదా పోవాలి కదా, చెప్పకుండా పారిపోయిన పిడికివాడు గౌతమ బుద్ధుడు. సో పోయిన తర్వాత అక్కడ ఏం బోధించాడు? ఇప్పుడు ఎంతో మంది అంబేద్కర్లు 50 లక్షల మంది గుజరాత్ లో అన్నావు, మహారాష్ట్రలో అన్నావు కదా తులసిందు, మరి అంతమంది బౌద్ధిజం స్వీకరించి చెప్పారు కదా సమానత్వాన్ని చూస్తుంది, అహింసని బోధిస్తుంది, శాంతిని బోధిస్తుందని. మరి ఇప్పుడు ఎంతో మంది బుద్ధిస్టులే అంబేద్కరిస్టులే కదా వైలెన్స్ సృష్టించేది అంబేద్కరిస్టులే కదా. మొన్న చూసే కదా తెలంగాణలో మార్వడి గో బ్యాక్ అని నినాదం చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా శాంతిని బోధించేవాళ్ళు, అహింసను బోధించేవాళ్ళే కదా. తెలుసా లేదు తులసిందికి? అందుకోసమే మన దేశంలో బుద్ధిజం అనేది అంతరించిపోయింది. ఎందుకంటే బుద్ధిజాన్ని ఫాలో అవ్వడం మతంలోకి పోయినంత ఈజీ కాదు. అంబేద్కరిస్టులు కానీ మతంలోకి వెళ్ళినంత ఈజీ కాదు కదా పాటించడం. అది పాటించడం చేతగాక అంతరించిపోయింది మన భారతదేశంలో బుద్ధిజం అనేది. ఇది వెరీ సింపుల్ చందు. ఈ చిన్న విషయం కూడా తెలియకుంటే ఎలా నీకు? ఓహోహో, ఇప్పుడు అంతరించిపోతుంది కదా బుద్ధిజము, అంబేద్కరిస్టులు. మళ్ళా బ్రాహ్మణుల విరుద్ధం, దీని అంతరించిపోవడానికి బ్రాహ్మణులే కారణమని బ్రాహ్మణుల మీద విషయం కక్కాలి కదా అంబేద్కరిస్టులని విషయాన్ని నింపుతున్నావా తులసిచందు? నువ్వు ఏం నింపినా ఏం పీకది ఏం లేదు తులసిచందు, అర్థమైంది కదా. సో ప్రేక్షకులు, ఇది ఈవిడ స్ట్రాటజీ ముందు ఉంటుంది, ఈవిడ మనసులో ఉన్న విషయం. ముందు మరొక వీడియోలో చూసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.